తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. అది కాదమ్మా. ప్లీజ్ సార్, నాకిష్టం లేదు. ఓకే అమ్మా, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. సార్, క్యాష్ తీసుకొచ్చాను సార్. అమ్మా జానకి, నువ్వు నాకు హెల్ప్ చేయాలమ్మా. ఈ 5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలమ్మా. వేరెవరిని నమ్మలేను, అందుకనే నీకు చెప్తున్నాను. ఏమీ అనుకోవు కదా? పర్వాలేదు సార్, చేస్తాను. ఇటివ్వండి. థ్యాంక్స్ అమ్మా, ఉంటానమ్మా. సరే సార్. డబ్బు జాగ్రత్త. నన్నే చెప్పుతో కొడతావంటే అందరి ముందు అవమానిస్తావా? ఇప్పుడు చూడు నీకు ఏ గతి పట్టిస్తాను. జానకి గారు, మినిస్టర్ గారు ఏదో తెలియకన్నారండి. మీరేం ఫీల్ అవ్వకండి. మీరెక్కడ ఆ ఆంజనేయ అయితే హ్యాపీగా ఉండండి. ఎక్కడ బాధపడుతున్నారని వచ్చాను. నేను హ్యాపీ. అమ్మా, పూలు తీసుకోండి అమ్మా. వద్దమ్మా. మూరా 15 రూపాయలే అమ్మా, తీసుకోండి. వద్దు. పాపం ఆవిడ అంతగా అడుగుతుంది కదండి, తీసుకోండి. సార్ కూడా చెప్తున్నారు కదమ్మా, ఓ 2 మూరలు తీసుకోండి. 2 కాదు, 5 ఇవ్వండి. రండి. అవి పెట్టుకునే అదృష్టం అర్హత నాకు లేవని తెలిసి కూడా నన్నెందుకు బాధ పెడుతున్నారు? మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను పూలు తీసుకోలేదండి. ఎదురుపడిన ప్రతి మనిషి దగ్గర మీ అదృష్టం అర్హతల గురించి మాట్లాడకూడదని తీసుకున్నాను. మీరెవరి దగ్గర తల దించకూడదని, ఎవరికీ సంజాయిషి చెప్పకూడదని తీసుకున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఈ పువ్వులు దేవుడికి పెట్టండి. మీకు అదృష్టాన్ని అర్హతను లేకుండా చేసిన దేవుడు కనీసం ఈ పూలను చూసైనా పశ్చాత్తాపడతాడేమో. తీసుకోండి.
రాత్రంతా కష్టపడి పూచిన పువ్వులు తెల్లారితే శ్మశానానికి వెళ్తాయి, లేదా ఇలా దేవుడికి మాలవుతాయో తెలియదు. నా జీవితం కూడా అలాగే ఉంది. హలో, నేను మేడం ప్రేమరాజుని. చెప్పండి. ఇందాక స్టాఫ్ రూమ్లో పొరపాటున మన ఆన్సర్ షీట్స్ మారిపోయాయి. మీ షీట్స్ నా దగ్గర ఉన్నాయి. మారిపోయాయి. రేపు స్కూల్లో తీసుకోండి. రేపు కాదండి, ఈ నైట్కి వాల్యుయేషన్ చేసి రేపు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్క్స్ రాయాలి. ఇంటికొచ్చి తీసుకుంటాను. ఏంటి, ఇంటికొస్తారా? ఎవరండి? ప్రేమ్ గారు. ఆన్సర్ షీట్స్ మారిపోయాయి, ఇంటికొచ్చి తీసుకుంటానంటున్నారు. ఇటీవండి, నేను మాట్లాడతాను. హలో సార్, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చిస్తాను. మీకెందుకు సార్ శ్రమ? పక్కనే ఉన్నాను, వస్తున్నాను. హలో సార్, పెట్టేశారు. పని కట్టుకుని ఎందుకు వస్తున్నాడు వీడు? ఆన్సర్ షీట్స్ మారిపోవటం యాక్సిడెంటల్ గా జరిగిందా, లేక ఏదైనా ప్లాన్ చేశాడా? హలో, ఏందమ్మా శశి, నీ కడుపు నొప్పి వచ్చిందంటగా ఆ సారి కేసగాడు చెప్పాడు. ఇప్పుడు ఎట్టా ఉందే? పర్వాలేదు తాతయ్య. శశిని డాక్టర్ దగ్గర చూపించావా అభి? ఏమన్నాడు? స్పైసీ ఫుడ్స్ మసాలాలు ఎక్కువ తినడం వల్ల గ్యాస్ ఫామ్ అయిందన్నారు. తిన్నదరక్క కడుపు నొప్పి వచ్చిందంట. అట్టంటావేందవి? కారం మసాలాలు తినటం వల్ల వచ్చిందో లేక వేరే సమస్య? పారం తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తే మంచిదిగా. కొన్నాళ్ళ పాటు మీరు విదేశాల్లో ఉండొస్తే మంచిదిగా. తనకొచ్చింది కడుపు నొప్పే, క్యాన్సర్ కాదు. మీరు మీ ఓవర్ యాక్షన్. ఏంటమ్మా, నీకు నిజంగానే కడుపు నొప్పి వచ్చిందా? నాకేం రోగం నొప్పి రావడానికి? స్కూల్లో ఆ దరిద్రం ఆయనకి ఎదురు పడిపోయింది. ఆపడానికి కడుపు నొప్పని నాటకం ఆడాల్సి వచ్చింది. అనుకున్నానమ్మా, ఆ అన్నా చెల్లెలు కలవకుండా ఉండటానికి నువ్వు స్కూలుకు వెళ్ళావని, నువ్వు ఆ ప్లాన్ వేశావని నేను ముందే ఊహించా. రోజు ఇలా టెన్షన్ పడే కంటే దాన్ని దూరంగా పంపించేయటానికి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. ఆ పని చేయమని మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పటి వరకు మీరు ఒక్క మంచి ప్లాన్ కూడా చెప్పలేదు. త్వరలో చెబుతామమ్మా. దెబ్బకు దెయ్యం వదిలిపెట్టేలా చేస్తాం. ఆ తర్వాత నువ్వు ఆనందంతో గంతులేయటం మేము కళ్ళారా చూస్తాం. త్వరగా పని చేయండి తాతయ్య. అదే కనుక జరిగితే నిజంగానే డాన్స్ చేస్తాను. ఇందాక స్టమక్ పెయిన్ అన్నావు, ఇప్పుడేంటి స్టెప్లు వేస్తున్నావు? నువ్వెందుకు సడన్ గా ఎంట్రీ ఇచ్చావు? నేను అడిగింది తనను. నొప్పి అలాగే ఉంది. అది మర్చిపోవడానికి తాతయ్య నానమ్మలు నవ్విస్తే నవ్వుతున్నాను అంతే. చెప్పండి తాతయ్య. అవునరా, మానసిక ఆనందం శారీరక రోగాలకు మందని పెద్దవాళ్ళు చెప్పారుగా. కడుపు నొప్పి మర్చిపోవాలంటే ఆనందంగా నవ్వుకోమని చెప్పాం అంతే. నవ్వు సరే, ఆ నాట్యం ఏంటి? ఎందుకురా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? నీ పెళ్ళం నవ్వుతూ గెంతులు వేయడం నీకిష్టం లేదా? నేను హ్యాపీగా ఉండడం ఆయనకి ఎప్పుడు ఇష్టం ఉంది కనుక. హలో, చెప్పండి ప్రిన్సిపల్ గారు. మేడం గారికి ఎలా ఉంది సార్? యా, షీస్ ఫైన్. చిన్న రిక్వెస్ట్ అండి,
జానకి టీచర్ పాప ఉంది కదండి, అవును మంగ. ఆ పాపకి హార్ట్ ప్రాబ్లం ఉందని మీకు తెలుసు. వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారట. అవునా? పాపం జానకి టీచర్ ఆ డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీరేమైనా ఆ డబ్బు సహాయం చేయగలరేమోనని. ప్లీజ్ సార్. ఇందాక నేను స్కూల్కి వచ్చినప్పుడే చెప్పవచ్చు కదా. అంటే ఆవిడ మిమ్మల్ని అడగొద్దన్నారండి, కానీ ఉండబట్టలేక నేనే అడుగుతున్నాను. వెంటనే టీచర్ని తీసుకుని ఇంటికి రండి. ఎంత ఖర్చైనా సరే పాపకి నేను ఆపరేషన్ చేయిస్తాను. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే వస్తాం. మొక్కలు నాటి అలసిపోయావు బంగారం? లేదు సార్, జై నాకు హెల్ప్ చేశాడు. నేను చూశానుగా. డబ్బులు అల్మారాలో పెడుతున్నావా? వాటిని ఎలా ఎత్తుకెళ్తానో చూడు. జానకి మేడం. సార్ నేను చిచ్చేవని కదా సార్. మీరైతే నడుచుకుంటూ రావాలి, నాకు బైక్ ఉంది కదా, అందుకే నేనే వచ్చాను. అందుకు వచ్చావో ఇంకెందుకు వచ్చావో చెబుతాన్రా. సారీ మేడం, పొరపాటున నావి అనుకుని మీ ఆన్సర్ షీట్స్ తీసుకెళ్లాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. సార్ సార్ సార్, చేతులు పట్టుకోకుండా కూడా మీరు సారీ చెప్పొచ్చు. వీడొకడు పానకంలో పుడకలా తయారయ్యాడు. ఇలా ఇవ్వండి, తీసుకోండి. తీసుకోండి, తీసుకున్నారుగా. ఇక మీరు బయలుదేరండి సార్. పేపర్స్ వాల్యుయేషన్ చేయాలి కదా, టైం సరిపోదు. లేదు, వెళ్ళండి వెళ్ళండి. తరిమేస్తున్నావేంట్రా? దీనికి నీకు కలిసి బుద్ధి చెప్తాను. అవును సార్, వస్తాను సార్, ఉంటాను మేడం. అయ్యో సారీ మేడం. సార్ సార్ సార్, అయ్యో సార్, ఏమైంది సార్? సార్ సార్, నొప్పి సార్. నొప్పా? నడుం పట్టేసినట్టుగా ఉంది సార్. నొప్పిగా ఉంది. అబ్బా అబ్బా, భరించలేకపోతున్నాను. ఈ ఏజ్ లో నడుము నొప్పి ఏంటి సార్? అయ్యో, నాకు నొప్పిగా ఉంటే మీకు డౌట్ గా ఉందా సార్? అబ్బా, హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా? నడవలేదు సార్, నా వల్ల కాదు. డోంట్ వరీ సార్, నేను పీటీని మాత్రమే కాదు, ఫిజియోథెరపిస్ట్ ని కూడా. చిటికలో మీ నొప్పిని తగ్గించేస్తాను. అయ్యో సార్, ఇలా రండి. అబ్బా అబ్బా, కొంప తీసి నిజంగానే నా నడుమును విరగొడతాడేంటి? ఏ థెరపీ వద్దు సార్. పెయిన్ బామ్ ఉంటే కొంచెం రాయండి మేడం, ప్లీజ్. అబ్బా, జానకి మేడం నీ నడుముకి బాంబు రాయాలేంట్రా? చెప్తాను ఈ సంగతి. అబ్బా అబ్బా, ఒక్క నిమిషం ఓపిక పట్టండి ప్రేమ్ సార్. మా ఇంట్లో మంచి పెయిన్ కిల్లర్ ఉంది, తీసుకొస్తాను, ఉండండి సార్. అమ్మా, నువ్వు వెళ్ళిపోవడమేరా నాకు కావాలి. అమ్మా అబ్బా, నుంచోలేకపోతున్నాను మేడం, కాస్త సాయం పట్టి కూర్చోబెట్టండి ప్లీజ్ మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం, రండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. అబ్బా, మేడం ప్లీజ్ మేడం. అబ్బా, అయ్యో, నెమ్మదిగా కూర్చోండి. ప్లీజ్ మేడం, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మీ దగ్గర పెయిన్ బామ్ ఉంటే నా నడుముకి రాయండి. అబ్బా, లేదండి, అంజి గారు పెయిన్ కిల్లర్ ఏదో తెస్తానన్నారు కదా. ఆయన ఎప్పుడు వస్తారో ఏమో. మీరెళ్ళి బాంబు తీసుకురండి మేడం, ప్లీజ్, దండం పెడతాను. అబ్బా, అమ్మా మంగ,
కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా. ఓకే సార్. నొప్పి. అయ్యో సార్, వాటర్ తెచ్చావా? థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే సార్. అయిపోయావురా. ఏం చేస్తున్నారండి? పెయిన్ కిల్లర్ రెడీ చేస్తున్నానండి. అట్లకాడు ఎందుకు వేడి చేస్తున్నారు? ఏదైనా నొప్పి వస్తే ఆ కీలు కనిపెట్టి వాత పెట్టమని పెద్దవాళ్ళు చెప్పారు కదండి. అంటే ఇప్పుడు ప్రేమ్ గారి నడుముకి వాత పెడతారా? అవునండి. వాత వైద్యం చేస్తే ఏ నొప్పైనా చిటికలో తగ్గిపోతుంది. పదండి పదండి. అమ్మా, అయ్యో నొప్పి. అబ్బా నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అబ్బా తొందరగా బాంబు రాయండి మేడం, భరించలేకపోతున్నాను. అబ్బా అబ్బా భగవంతుడా, త్వరగా వచ్చి నా నొప్పి తగ్గించు. భగవంతుడు వచ్చేసాడు సార్. ఎక్కడ నొప్పో చెప్పండి. ఏంటది? ఇదా భగవంతుడి బ్లెస్సింగ్ సార్. ఎక్కడ నొప్పిగా ఉందో అక్కడ దీంతో వాత పెడితే ఆ నొప్పి వెంటనే మటుమాయమవుతుంది. మీరు లేడి పిల్లలా చెంగు చెంగున గెంతుతూ వెళ్తారు. అమ్మా ఆంజనేయులు, నాది నాటకం అని కనిపెట్టేసావేంట్రా? త్వరగా చెప్పండి సార్, మీ బాధ చూడలేకపోతున్నాను. వెంటనే వాత పెట్టి మీ నొప్పి తగ్గించేస్తాను. అమ్మో, వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. డబ్బుల విషయం కూడా కనిపెట్టేసేలా ఉన్నాడు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. చెప్పండి సార్, ఎక్కడ? తగ్గిపోయింది. నా నడు నొప్పి తగ్గిపోయింది. ఏంటి, వాత పెట్టకుండానే? మీ ట్రీట్మెంట్ సూపర్ సార్. చూడండి, లేడి పిల్లలాగా గొంతులు ఎలా వేస్తున్నాను. వాత పెడితే రాకెట్లో దూసుకుపోతారు సార్. పెట్టినా? వద్దు సార్, నాకు బైక్ ఉండగా ఇంక రాకెట్ ఎందుకు? వస్తాను సార్, వస్తాను మేడం, వస్తాను మంగా. వస్తానండి. బాయ్ బాయ్ బాయ్. అయ్యో నా పేపర్స్. ఆశ్చర్యంగా ఉందండి. పెయిన్ బాంబ్ రాయకుండా వాత పెట్టకుండా ఆయన నొప్పి ఎలా తగ్గింది? ఊరుకోండి మేడం, వాడికి అసలు నొప్పి వస్తేగా. అంతా నాటకం. నాటకమా? వాడితో దుర్బుద్ధి పెట్టుకుని ఇంటికొచ్చుంటాడు. నాకు తెలిసి వాడే కావాలని ఆన్సర్ షీట్స్ ని మార్చేసుంటాడు. అంటే తనింకా మారలేదా? వాడు మనిషితేగా మారడానికి. వాడితో కాస్త జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ అండి, టైంకి నన్ను సేవ్ చేశారు. నిజంగా దేవుడే మా కోసం మిమ్మల్ని పంపించినట్టున్నాడు. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. అలాంటి వెధవల దగ్గర మీ మంచితనాన్ని కాస్త పక్కన పెట్టి కొంచెం కఠినంగా ఉండండి చాలు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. సార్ మీరేంటిలా? కూర్చోండి సార్. కాఫీ టీ ఏం తీసుకుంటారు? ఇప్పుడు అవేమి వద్దమ్మా, కూర్చునే టైం కూడా లేదు. మనం వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి సార్? మంగ ఆపరేషన్ కి
10 లక్షలు కావాలన్నావు కదా, ఒక మంచి వ్యక్తిని అడిగాను, ఇస్తానన్నారు. ఎవరు సార్ ఆ వ్యక్తి? ఎవరైతే మీకెందుగా, ఆపదలో ఆదుకుంటానంటున్నాడు. పాపకు ఆపరేషన్ చేయించడం ముఖ్యం కదా. అప్పుగానే కదా సార్? అప్పుగా ఇస్తారో జాలితో దానంగా ఇస్తారో అక్కడికి వెళ్ళాక తెలుస్తుందమ్మా. త్వరగా బయలుదేరు. 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను సార్. ఆహా, ఆగమ్మా, ఇలాగే చక్కగా ఉన్నావు, అవసరం లేదమ్మా. అసలు ఆయన బిజీ పర్సన్, మళ్ళీ ఎటైనా వెళ్ళిపోతే దొరకడం కష్టం. అంత బిజీ పర్సన్ ఎవరు సార్? ఆంజనేయులు. డబ్బులు కావాలా, వివరాలు కావాలా? మంగం చూస్తూ ఉండండి, నేను సార్తో వెళ్ళొస్తాను. ఆగండి. రామ్మా. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఇచ్చే ఆ దాత ఎవరై ఉంటారు?